Hello students. So today we are going to discuss about the 2-mark questions of chapter 6, that is genetics. So genetics is a study of genes. Genes అంటే ఏంటి? మన డిఎన్ఏలో ఉండేటువంటి ఒక అంటే ఈ పర్టికులర్ జీన్స్ వల్లనే మనకి ఒక క్యారెక్టర్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్క క్యారెక్టర్ మనం చేసేటువంటి పని కావచ్చు, లేదా మనకు ఉండేటువంటి మజిల్ కావచ్చు, లేకపోతే ఐ కలర్ కావచ్చు, హెయిర్ కలర్ కావచ్చు, ఏదైనా సరే మన బాడీలో వచ్చేటువంటి ప్రతి ఒక్క క్యారెక్టర్ అనేది ఈ జీన్స్ వల్లనే వస్తుందన్నమాట. సో విల్ సీ అబౌట్ ద 2 mark questions ఆఫ్ దిస్ చాప్టర్. వాట్ ఈజ్ ప్లియోట్రాఫీ? ప్లియో అంటే మెనీ. సో ఎ సింగిల్ జీన్ ఆఫెన్ ఇన్ఫ్లుయెన్సెస్ మోర్ దాన్ వన్ ఫీనోటైపిక్ ట్రేట్. సో ఇక్కడ మీకు 2 terms తెలియాలి, ఫీనోటైప్ అండ్ జీనోటైప్. నేను ఆల్రెడీ మీకు లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను, బట్ వన్స్ అగైన్, ఫీనోటైప్ అంటే ఎక్స్టర్నల్ క్యారెక్టర్ ఏదైతే బయటికి కనిపిస్తుందో దాన్ని ఫీనోటైప్ అంటారు. అంటే ఈ క్యారెక్టర్ ఏదైతే బయటికి కనిపిస్తుందో దానికి రెస్పాన్సిబుల్ అయ్యేటువంటి జీన్ ఉంటుంది కదా, జీన్ లోపల కోడింగ్, దాన్ని జీనోటైప్ అంటారు అనమాట. ఏదైతే జీన్ ఈ క్యారెక్టర్కి కోడ్ చేస్తుందో దాన్ని జీనోటైప్ అంటారు. సో ఇక్కడ ఫీనోటైప్, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మన బాడీ కలర్ ఉందనుకోండి, స్కిన్ కలర్, లేదా హెయిర్ కలర్ ఉందనుకోండి, ఐ షేప్ అనుకోండి, లేదా ఐ లిడ్స్ కలర్ అనుకోండి. సో ఇలా ఏ క్యారెక్టర్ అయినా తీసుకుంటే ఆ చూడగానే కనిపించేటువంటి దాన్ని ఫీనోటైప్ అంటారు. ఆర్ ట్రేట్ అంటే క్యారెక్టర్, చూడగానే కనిపించేటువంటి దాన్ని ఫీనోటైప్ అంటారు. సో ఈ చూడగానే కనిపించేటువంటి క్యారెక్టర్కి రెస్పాన్సిబుల్ అయ్యేదాన్ని జీనోటైప్ అంటారు అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ప్లియోట్రోఫీ అంటే ఏంటి? ఒకే జీన్ ఒకటి కంటే ఎక్కువ ఫీనోటైప్స్ని గవర్న్ చేస్తే ఆ కండిషన్ని ప్లియోట్రోఫీ అంటారు. A single gene here is often influencing more than one phenotypic trait. Okay, so this phenomena of multiple effect of single gene, so multiple effect of single gene ni pleiotropy అంటారు అనమాట. అంటే ఒకే జీన్ మెనీ క్యారెక్టర్స్కి రెస్పాన్సిబుల్ అవుతుంది. సో దాట్ కండిషన్ ఇస్ కాల్డ్ as ప్లియోట్రోఫీ. అంటే ఫినైల్ కీటోన్యూరియా. సో ఈ ఫినైల్ కీటోన్యూరియా అనేటువంటి డిజార్డర్లో ఏమవుతుందంటే ఒక ఎంజైమ్ అనేది లోపిస్తుంది. ఆ ఎంజైమ్ సరిగ్గా లేకపోవడం ద్వారా చాలా సిమ్టమ్స్ రావడం జరుగుతుంది. అంటే మెనీ క్యారెక్టర్స్ రెస్పాన్సిబుల్ అవుతుంది కదా, సో అదనమాట. సో సింగిల్ జీన్ వల్ల మనకి మెనీ సిమ్టమ్స్ రావడం జరుగుతుంది కాబట్టి, సో దట్ కండిషన్ ఇస్ కాల్డ్ ప్లియోట్రోఫీ. నెక్స్ట్, వాట్ ఆర్ ద యాంటీజెన్స్ కాజింగ్ ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్? వేర్ ఆర్ దే ప్రజెంట్? ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ అంటే ఏంటి? ఏ యాంటీజెన్స్ ఈ బ్లడ్ గ్రూప్కి కారణం, అండ్ వేర్ ఆర్ దే ప్రెసెంట్, ఎక్కడ ఉంటాయి? సో ఎక్కడ ఉంటాయి? ఆర్బీసీ పైన ఉంటాయి, అంటే రెడ్ బ్లడ్ సెల్స్ పైన ఉంటుందన్నమాట. రెడ్ బ్లడ్ సెల్ సర్ఫేస్ పైన మనకి యాంటీజెన్స్ ఉంటాయి. ఆ యాంటీజెన్స్ ఉంటే, ఏ యాంటీజెన్ ఉంటే ఆ బ్లడ్ గ్రూప్కి ఆ పేరు ఇవ్వడం జరుగుతుంది. సో చూడండి, ఐసోఅగ్లిటినోజెన్, ఇక్కడ ఏంటి? జెన్ అంటే యాంటీజెన్. సో ఐసోఅగ్లిటినోజెన్ అనేది యాంటీజెన్ అనమాట. యాంటీజెన్ ఏ ఉంటే ఆ బ్లడ్ గ్రూప్ని ఏ బ్లడ్ గ్రూప్ అంటారు. బి యాంటీజెన్ ఉంటే బి బ్లడ్ గ్రూప్ అంటారు. అండ్ ఓ బ్లడ్ అంటే ఓలో 2 యాంటీజెన్స్ ఉండవు. ఓకే, సో అలా అనమాట. సో యాంటీజెన్ కాజింగ్ ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ ఆర్ యాంటీజెన్స్ని ఏమంటారు? ఐసోఅగ్లిటినోజెన్స్ అంటారు. ఐసోఅగ్లిటినిన్స్ అంటే ఎన్ఐఎన్, నిన్స్ అంటే యాంటీబాడీస్ అనమాట, జెన్స్ అంటే యాంటీజెన్స్. సో ఇక్కడ యాంటీజెన్ ఏ ఉంటే ఏ బ్లడ్ గ్రూప్, బి ఉంటే బి బ్లడ్ గ్రూప్, ఇవి రెండు లేకపోతే ఓ బ్లడ్ గ్రూప్. యాంటీజెన్స్ లేవు కాబట్టే ఓని డోనర్ కింద జనరల్గా డిస్క్రైబ్ చేస్తారనమాట. ఎందుకంటే డోనర్ బ్లడ్ అనేది డోనర్ అనేది ఎవరు డొనేట్ చేయడానికి ఉపయోగపడుతుంది బ్లడ్. సో ఏంటది? ఓ బ్లడ్ గ్రూప్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఈస్ వాట్ ఆర్ మల్టిపుల్ అలీల్స్. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఒక క్యారెక్టర్కి ఒక జీన్ కారణం. ఒక క్యారెక్టర్కి జీన్ ఈజ్ రెస్పాన్సిబుల్. సో ఆ క్యారెక్టర్ ఎక్స్టర్నల్గా కనిపించేటువంటి క్యారెక్టర్ని, ఎక్స్టర్నల్ అపియరెన్స్ని ఫీనోటైప్ అంటాం. ఫీనోటైప్. సో ఈ జీన్లో సంథింగ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎ క్యారెక్టర్, దాన్ని జీనోటైప్ అంటాం. ఓకే, సో దిస్ జీన్ ఈజ్ మేడప్ ఆఫ్ 2 alternative forms called alleles అంటారు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, టాల్ అనేది ఒక క్యారెక్టర్, అంటే పొడుగ్గా ఉండడం అనేది ఒక క్యారెక్టర్.
సో దీని యొక్క జీనోటైప్ వచ్చేసి క్యాపిటల్ టీ ఉండొచ్చు, ఆర్ క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉండొచ్చు, ఆర్ స్మాల్ టీ ఉండొచ్చు అనమాట. అంటే ఈ మూడు కూడా ఇది టాల్ క్యారెక్టర్ కాదు, ఓకే, ఇవి రెండు మాత్రం టాల్ క్యారెక్టర్స్ అనమాట. హోమోజైగస్ టాల్, హెట్రోజైగస్ టాల్. హోమోజైగస్ అంటే రెండు అలీల్స్ కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి వీటిని హోమోజైగస్ టాల్ క్యారెక్టర్ అంటారు, జీనోటైప్ ఇది. ఓకే, నెక్స్ట్ హెట్రోజైగస్ కండిషన్లో క్యాపిటల్ టీ ఒకటి, స్మాల్ టీ ఒకటి. జనరల్గా టాల్ అనేది డామినెంట్ క్యారెక్టర్ కాబట్టి ఒక్క టీ ఉన్నా కూడా టాల్ క్యారెక్టర్ వస్తుంది. సో టీ అనేది డ్వార్ఫ్ క్యారెక్టర్ అనమాట. ఇది డ్వార్ఫ్ అంటే చిన్నగా ఉండడం, చెట్లు చిన్నగా ఉండడం. ఇవి టాల్ అంటే పొడుగ్గా ఉంటాయి చెట్లు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే చెట్లలో తీసుకున్నాను, మ్యాన్లో తీసుకున్నా సరే, హ్యూమన్లో తీసుకున్నా కూడా టాల్ అండ్ డ్వార్ఫ్. సో ఇలా ఉంటాయి అన్నమాట. సో డ్వార్ఫ్ క్యారెక్టర్ వచ్చేసి స్మాల్ టీ అండ్ క్యాపిటల్ క్యారెక్టర్ వచ్చేసి అంటే టాల్ క్యారెక్టర్ వచ్చేసి క్యాపిటల్ టీ అనమాట. క్యాపిటల్ టీ స్మాల్ టీ అంటే హెట్రోజైగస్ కండిషన్లో కూడా టాలే చూపిస్తుంది, ఎందుకంటే టీ ఈజ్ ద డామినెంట్ క్యారెక్టర్. సో ఈ ఆల్టర్నేటివ్ ఫామ్ అంటే ఒక జీన్కి ఎన్ని ఉండాలి అలీల్స్? 2 ఉండాలి, 2 ఉంటాయి అనమాట జనరల్గా. కానీ ఒకవేళ 2 కంటే ఎక్కువ అలీల్స్ ఉన్నట్లయితే దాన్ని మల్టిపుల్ అలీల్స్ అంటారనమాట. ఇఫ్ ఎ జీన్ కన్సిస్ట్ ఆఫ్ మోర్ దాన్ 2 అలీలిక్ ఫార్మ్స్ దెన్ దే ఆర్ రిఫర్డ్ యాజ్ మల్టిపుల్ అలీల్స్. ఓకే, సో ఇక్కడ ఒక జీన్కి అంటే టాల్ అనేటువంటి ఒక క్యారెక్టర్కి జీన్ ఏంటి? క్యాపిటల్ టీ లేదా క్యాపిటల్ టీ స్మాల్ టీ, ఈ రెండే ఉన్నాయి, అంతకుమించి పేరేం లేవు. అంటే 2 అలీల్స్ ఉన్నాయి, అంతకంటే ఎక్కువ అలీల్స్ ఉన్నట్లయితే దాన్ని మల్టిపుల్ అలీల్స్ అంటారు. సో ABO బ్లడ్ గ్రూప్ తీసుకున్నట్లయితే దీనికి అలీల్స్ 3 అలీల్స్ ఉంటాయి, IA, IB, IO, ఈ 3 అలీల్స్ ఉంటాయి అన్నమాట. ఈ 3 అలీల్స్ని బట్టే మనకి బ్లడ్ గ్రూప్ అనేది డిటర్మైన్ అవుతుంది. అంటే మోర్ దాన్ 2 ఉన్నాయి కాబట్టి దీన్ని మల్టిపుల్ అలీల్స్ అంటారు, ABO బ్లడ్ గ్రూప్స్ ఇన్ హ్యూమన్స్. సో అలీలిక్ ఫార్మ్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫిటాలిసిస్? ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫిటాలిసిస్ అంటే ఏమిటి? సో ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫిటాలిసిస్ అంటే ఏంటి అంటే, సో ఇట్ ఈజ్ అ హీమోలైటిక్ డిజార్డర్, అంటే బ్లడ్ డిజార్డర్ అనమాట. హీమోలైటిక్, హీమో అంటే బ్లడ్, లైటిక్ అంటే బ్రేక్ అవ్వడం. సో బ్లడ్ సెల్స్ అనేవి బ్రేక్ అవుతాయి ఇక్కడ. సో ఇట్ ఈస్ అ బ్లడ్ డిజార్డర్ ఇన్ విచ్ RH negative mothers blood antibodies reacts with RH antigen of positive fetus leading to the destruction of RBCs. Okay, I'll explain. అంటే జనరల్గా RH పాజిటివ్ అనేటువంటిది ఉంటుంది, పాజిటివ్ యాంటీజెన్ ఉంటుందన్నమాట. మన బ్లడ్ సెల్ సర్ఫేస్ పైన RH యాంటీజెన్ ఉన్నట్లయితే ఆ బ్లడ్ని RH పాజిటివ్ బ్లడ్ అంటారనమాట. సో మనకి O పాజిటివ్, B పాజిటివ్ అని ఎలా ఉంటాయి అలా ఈ RHని బట్టి రీసెస్ మంకీలో ఫస్ట్ కనుక్కున్నారు కాబట్టి దీన్ని RH అని అంటారనమాట, రీసెస్ మంకీలో. నెక్స్ట్ D యాంటీబాడీ అని కూడా, యాంటీజెన్ అని కూడా అంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే మదర్ ఫాదర్కి మ్యారేజ్ జరిగినప్పుడు, అంటే ఒక మేల్ అండ్ ఫీమేల్కి మ్యారేజ్ జరిగినప్పుడు ఫీమేల్కి RH నెగిటివ్ బ్లడ్ ఉండి ఫాదర్కి RH పాజిటివ్ బ్లడ్ ఉందనుకోండి, వాళ్ళకి పుట్టబోయే పిల్లలకి ఒకవేళ ఈ మదర్లో పెరుగుతుంది కదా, ఆ బేబీ కనుక RH పాజిటివ్ అయితే ప్రాబ్లం వస్తుందన్నమాట. సో ఒకవేళ ఫీమేల్ నెగిటివ్ బ్లడ్ అయ్యి ఉండి ఫాదర్ పాజిటివ్ బ్లడ్ అయితే ఆ బేబీ, ఫస్ట్ బేబీకి ఏం కాదు. సో ఫస్ట్ బేబీ విల్ నాట్ ఎఫెక్ట్. సెకండ్ టైం ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఒకవేళ బేబీ మళ్ళీ RH పాజిటివ్ ఉన్నట్లయితే ఈ RH పాజిటివ్ బేబీ డెలివరీ అయిపోయేటప్పుడు, డెలివరీ టైంలో ఏమవుతుంది అంటే బేబీ బయటికి వెళ్ళిపోతుంది, ఐ మీన్ మదర్ ఊమ్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, బేబీ బ్లడ్ మదర్ బ్లడ్తో కలుస్తుంది. సో ఈ బ్లడ్ రెండు కలిసినప్పుడు ఏమవుతాయి, మదర్ బ్లడ్ RH నెగిటివ్, బేబీ బ్లడ్ RH పాజిటివ్. అంటే ఈ యాంటీజెన్స్కి విరుద్ధంగా యాంటీబాడీస్ తయారవుతాయి అన్నమాట, మదర్ బ్లడ్లో యాంటీబాడీస్ తయారవుతాయి. సో ఈ యాంటీబాడీస్ ఏం చేస్తాయి, సెకండ్ టైం ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఈ ఫీటస్ని చంపేస్తుంది అనమాట. ఓకే, సెకండ్ ప్రెగ్నెన్సీలో
ఈ యాంటీబాడీస్ ఏవైతే ఫస్ట్ డెవలప్ అయ్యాయో ఫస్ట్ డెలివరీ అప్పుడు ఆ యాంటీబాడీస్ మదర్లో ఉండేటువంటి సెకండ్ ప్రెగ్నెన్సీ టైంలో ఫీటస్ని చంపేయడం జరుగుతుంది అనమాట. సో దాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫిటాలిసిస్. సో ఎరిథ్రోబ్లాస్టోసిస్ fetal is a hemolytic disorder in which Rh negative mother's antibodies reacts with the Rh antigen of the positive fetus, leading to the destruction of the fetal RBC. Okay, this occurs when mother has Rh negative as a blood factor and father is Rh positive. చెప్పాను కదా, ఫాదర్కి పాజిటివ్ ఉండి మదర్కి నెగిటివ్ ఉన్నప్పుడు ఫస్ట్ బేబీ డెలివరీ అయిన తర్వాత ఆ బ్లడ్లో ఉన్నటువంటి RH పాజిటివ్ బ్లడ్ సెల్స్ RH నెగిటివ్ బ్లడ్ సెల్స్తో కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు ఈ మదర్ బ్లడ్ యాంటీబాడీస్ని తయారు చేసుకుంటుంది వీటికి విరుద్ధంగా. సో ఆల్రెడీ బేబీ డెలివరీ అయిపోయింది కాబట్టి ఈ ఫస్ట్ బేబీకి ఏం కాదు. సెకండ్ బేబీకి ఏమవుతుంది అంటే ఈ RH పాజిటివ్ బేబీ సెల్స్ పైన ఈ యాంటీబాడీస్ దాడి చేస్తాయన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఈ బ్లడ్ సెల్స్ని చంపేస్తుంది. సో అలా ఈ బేబీ చనిపోవడం జరుగుతుందన్నమాట. సో అది దాన్నే ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫిటాలిసిస్ అంటారు. నెక్స్ట్, ఎ చైల్డ్ హ్యాస్ బ్లడ్ గ్రూప్ O if the father has blood group A and the mother blood group is B. Work out the genotypes of the parents as possible genotypes of the other offsprings. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఏమన్నారు, బేబీకి అంటే చైల్డ్కి O బ్లడ్ గ్రూప్, చైల్డ్ ఈజ్ హ్యావింగ్ O బ్లడ్ గ్రూప్. ఓకే, నెక్స్ట్ ఫాదర్ ఈజ్ హ్యావింగ్ A బ్లడ్ గ్రూప్ అండ్ మదర్ ఈజ్ హ్యావింగ్ B బ్లడ్ గ్రూప్. సో జీనోటైప్స్ ఎన్ని రకాలుగా ఉండొచ్చు అని అడుగుతున్నారనమాట. అంటే AB బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి కానీ O వచ్చింది చైల్డ్కి. ఎలా, నేను ఆల్రెడీ చెప్పాను, కాంబినేషన్లో ఉంటాయి అని చెప్పేసి. అలీల్స్ ఏంటి మామూలుగా ABO బ్లడ్ గ్రూప్లో IA, IB, IO. సో మనకి ఈ ఒకవేళ ఏ బ్లడ్ గ్రూప్ ఉందనుకోండి, ఏ బ్లడ్ గ్రూప్లో మనకి IA ఆర్ IA I0 ఆర్ IO ఉంటుందన్నమాట. సో ఈ కండిషన్లో ఉంటే హెట్రోజైగస్ కండిషన్, అంటే బేబీస్కి సగం మందికి A రావచ్చు లేదా O రావచ్చు. ఇలా ఉంటే ఓన్లీ ఏనే వస్తుంది చిల్డ్రన్స్కి. నెక్స్ట్ B బ్లడ్ గ్రూప్ IB కండిషన్లో ఉండొచ్చు అలీల్స్, లేదా IB I0 ఆర్ IO ఈ కండిషన్లో ఉండొచ్చు. ఈ కండిషన్లో ఉంటే బేబీకి O రావచ్చు లేదా B బ్లడ్ గ్రూప్ రావచ్చు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఫాదర్ అండ్ మదర్. ఒకవేళ ఫాదర్ మదర్ జీనోటైప్స్ కనుక హెట్రోజైగస్లో ఉన్నాయనుకోండి, అంటే దీనికి పున్నెట్ స్క్వేర్ అని గీస్తారనమాట. ఇలా ఒకవేళ ఫాదర్ మదర్ మనం చేస్తున్నట్లయితే కనుక ఫాదర్ అనుకుందాం, మదర్. సో వీళ్ళు జీనోటైప్స్. మదర్ ఏంటి IB IO, ఎందుకు B బ్లడ్ గ్రూప్ కదా. ఫాదర్ ఏంటి IA I0. సో ఇక్కడ ఒకటి IA వేసుకోండి, ఇక్కడ IO వేసుకోండి, ఇక్కడ IB వేసుకోండి, IO. ఎందుకు, మదర్ B బ్లడ్ గ్రూప్ కదా. IA ఉంటే ఏనే వస్తుంది, IB ఉంటే బీనే వస్తుంది, కానీ ఇక్కడ O వచ్చింది కాబట్టి ఈ జీనోటైప్స్ తీసుకోవాలన్నమాట. ఓకే, IB IO IA IO తీసుకున్నాం. సో ఇప్పుడు క్రాస్ చేయండి, IA IB అంటే ఒకవేళ ఈ స్పామ్స్తో ఉన్నటువంటి స్పామ్సలు కనుక ఈ మదర్లో ఓవాతో ఫర్టిలైజ్ అవుతే ఈ బ్లడ్ గ్రూప్ వస్తుంది, AB బ్లడ్ గ్రూప్ వస్తుంది. ఒకవేళ ఏ స్పామ్ అంటే IA కలిగినటువంటి జీన్ కలిగినటువంటి స్పామ్ IO కలిగినటువంటి జీన్ కలిగినటువంటి స్పామ్తో ఫర్టిలైజ్ అవుతే IA IO అనేటువంటి కండిషన్ వస్తుందన్నమాట. సో ఇక్కడ IB I0 IO. సో బేబీ O బ్లడ్ గ్రూప్ వచ్చింది అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ ఈ కండిషన్లో బేబీ రావడం జరిగిందంట. అంటే ఇక్కడ ఫాదర్ కదా, ఫాదర్ అంటే ఏంటి స్పర్మ్,
స్పమ్లో ఏ జీన్ ఉంది? ఐఓ జీన్. అండ్ ఓవంలో ఐఓ జీన్ ఉంది. సో అప్పుడు చైల్డ్లో ఓ బ్లడ్ గ్రూప్ రావడం జరిగిందనమాట. ఓకే, సో ఇలా పాసిబుల్ జీనోటైప్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫైన్. సో దిస్ ద థింగ్. నెక్స్ట్, what is the genetic basis of blood types in ABO system in man? So ABO system of blood grouping was proposed by Carl Landsteiner. There are 3 alleles in the blood group. నేను చెప్పాను కదా, IA, IB, IO. సో జీనోటైప్స్ ఎన్ని రావచ్చు? IA రావచ్చు, IB రావచ్చు, IB రావచ్చు, అండ్ IB, IO. నెక్స్ట్, లేదా IO రావచ్చు, IO రావచ్చు. ఇలా 6 జీనోటైప్స్ రావచ్చు అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద పాసిబుల్ జీనోటైప్స్. నెక్స్ట్, ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగానే, వాట్ ఈస్ పాలీజెనిక్ ఇన్హెరిటెన్స్? పాలీజెనిక్, a single phenotypic character is controlled by more than two genes is known as polygenic inheritance. అంటే ఇంతకుముందు మనం ప్లియోట్రోఫీలో ఏం చదివాను? ఒక జీన్ మెనీ ఫినోటైపిక్ ట్రేట్స్ని కంట్రోల్ చేస్తే దాన్ని ప్లియోట్రోఫీ అంటాం. ఇక్కడ ఒకటే ఫినోటైప్ చాలా జీన్స్ ద్వారా కంట్రోల్ అవుతుందన్నమాట. అంటే చాలా జీన్స్ కలిసి ఒక క్యారెక్టర్ని కంట్రోల్ చేస్తాయి. సో దాన్ని పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ అంటారు. సో దిస్ ఆర్ కాల్డ్ క్వాంటిటేటివ్ క్యారెక్టర్స్. ఎగ్జాంపుల్, హ్యూమన్ స్కిన్ కలర్. చూడండి, మన స్కిన్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి అంటే మనం చూసిన ఒక 10 మందిలోనే డిఫరెంట్ కలర్స్ వచ్చాయి. అంటే ఒక్క క్యారెక్టరే ఇది. స్కిన్ కలర్ అనేది ఒక క్యారెక్టర్, కానీ చాలా జీన్స్లో వేరియేషన్ ఉందన్నమాట. ఓకే, మోర్ దాన్ 2 జీన్స్ అనమాట. నెక్స్ట్, కంపేర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ Y క్రోమోజోమ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ డ్రోసోఫిలా. సో Y క్రోమోజోమ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో మేల్నెస్కి కారణమయ్యేటువంటి జీన్స్ ఇక్కడ Y క్రోమోజోమ్ పైన ఉంటాయన్నమాట. అంటే పురుష లక్షణాలుకి సంబంధించినటువంటి జీన్స్. సో SRY అనేటువంటి జీన్స్ ఈ ఇన్ హ్యూమన్స్ యాజ్ ఇట్ కంటైన్స్ SRY genes, whereas in Drosophila Y chromosome has an essential male fertility genes but lacks male determining factor, SRY gene. Male sex can be determined with the autosomes in Drosophila but not with Y chromosome. డ్రోసోఫిల్లాలోనేమో ఆటోసోమ్స్ ద్వారానే మేల్నెస్ డిటర్మైన్ అవుతుంది, బట్ హ్యూమన్స్లో Y క్రోమోజోమ్ పైన SRY అనేటువంటి జీన్స్ ఉంటాయన్నమాట. ఆ జీన్ ఉంటేనే మేల్నెస్ అంటే పురుషత్వం అనేటువంటిది రావడం జరుగుతుంది మేల్స్లో. ఓకే, దట్ ఇస్ ద థింగ్. డిస్టింగ్విష్ బిట్వీన్ హెట్రోగామెటిక్ అండ్ హోమోగామెటిక్ సెక్స్ డిటర్మినేషన్ సిస్టమ్. సో హెటరోగామెటిక్ అండ్ హోమోగామెటిక్ నేను ఇంతకుముందే చెప్పాను. హెటరో అంటే వేరువేరుగా ఉండడం, హోమో అంటే సేమ్. సో హెటరోగామెటిక్ గ్యామెట్స్ హ్యావ్ డిఫరెంట్ సెక్స్ క్రోమోజోమ్స్ చూడండి, X and Y. హోమోగామెటిక్ సెక్స్ డిటర్మినేషన్లో సో హోమోగామెటిక్ గ్యామెట్స్లో హ్యావ్ ద సేమ్ సెక్స్ క్రోమోజోమ్ XX. సో ఇలా ఉంటే సేమ్ ఉంటే హోమోగామెటిక్ అంటాం, డిఫరెంట్ ఉంటే హెట్రోగామెటిక్ అంటారు. వాట్ ఈజ్ హ్యాప్లోడిప్లాయిడీ? సో హ్యాప్లోడిప్లాయిడీ అనేటువంటిది ఒక సెక్స్ డిటర్మినేషన్ మెకానిజం అనమాట. In this system the sex of an offspring is determined by number of sets of chromosome. అంటే ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయి హ్యూమన్ బీయింగ్స్లో, ఎన్ని ఉంటాయి? 46 క్రోమోజోమ్స్ అని చెప్పాను, అంటే 23 pairs. సో అలా సెట్స్ని బట్టి, అంటే ఒకటే సెట్ ఉందనుకోండి, 23 క్రోమోజోమ్స్ ఉన్నాయి అనుకోండి. అంటే సో ఇఫ్ యూ టేక్ అన్ ఎగ్జాంపుల్ వేర్ the female honeybees are generally diploid in case. సో ఇవి డిప్లాయిడ్ ఎందుకు ఉంటాయి అంటే the eggs are formed. So here they are formed from fertilized eggs. ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఫీమేల్ హనీబీస్ ఫామ్ అవుతాయి అన్నమాట. సో మేల్ ఫీమేల్ రెండు ఫర్టిలైజ్ అవుతాయి కాబట్టి డిప్లాయిడ్ సెట్స్ ఉంటాయి, 2 సెట్స్ ఉంటాయి ఇక్కడ. కానీ మేల్ హనీబీస్ అన్నీ కూడా హ్యాప్లాయిడ్ సెట్ని కలిగి ఉంటాయి. ఎందుకు అంటే అవి ఫర్టిలైజేషన్ జరగకుండా అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ అన్నీ కూడా మేల్ హనీబీస్ కింద డెవలప్ అవుతాయి అన్నమాట. ఓన్లీ సింగిల్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి ఇక్కడ మేల్ హనీబీస్లో. ఫీమేల్ హనీబీస్లో 2 సెట్స్ ఉంటాయి కాబట్టి డిప్లాయిడ్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ అంటారు. 2 సెట్స్ ఉంటాయి కాబట్టి డిప్లాయిడ్ అంటారు కండిషన్ని. ఓకే, సో అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ అన్నీ మేల్స్గా కింద కన్వర్ట్ అవుతాయి. ఫర్టిలైజ్డ్ ఎగ్ అంటే ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఎగ్స్ అన్నీ కూడా ఫీమేల్ హనీబీస్ కింద ఏర్పడతాయి అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. నెక్స్ట్, వాట్ ఆర్ బార్ బాడీస్? సో బార్ బాడీస్ ఆర్ నథింగ్ బట్ అంటే మేల్స్లో ఫీమేల్స్లో
మేల్స్లో ఏంటి ఆటోజోమ్స్ ఎప్పటికీ ఉంటాయి, మేల్లో ఉంటాయి, ఫీమేల్లో ఉంటాయి. సో మేల్లో XY కండిషన్ ఉంటుంది అండ్ ఫీమేల్స్లో ఆటోజోమ్స్ అండ్ XX కండిషన్ ఉంటుంది, అవునా. సో మేల్స్లో ఒకటే X క్రోమోజోమ్ ఉంటుంది, ఒక Y ఉంటుంది. ఫీమేల్స్లో 2X ఉంటాయి. సో 2X ఉంటాయి కాబట్టి ఒక X ఇన్యాక్టివేటెడ్ స్టేజ్లో ఉంటుందన్నమాట. ఓన్లీ డివిజన్ జరిగే టైంలోనే ఈ X క్రోమోజోమ్ యాక్టివేట్ అవుతుంది. రిమైనింగ్ టైమింగ్లో ఇది ఇన్యాక్టివ్ ఫామ్లో ఉంటుందన్నమాట. సో అలా ఇన్యాక్టివేట్ అయి ఉన్నటువంటి X క్రోమోజోమ్ని బార్ బాడీ అంటారు. Bar bodies are heterochromatinized X chromosomes which appears as darkly stained bodies found in one of the X chromosome in the somatic cells of the diploid females. Bar bodies are first observed by Murray L. Bar. అతని పేరుకి అతను కనుక్కున్నాడు కాబట్టి అతన్ని జ్ఞాపకంగా బార్ బాడీస్ అని పెట్టడం జరిగిందనమాట. ఓకే, సో ఇవి డార్క్గా స్టెయిన్ అయి ఉంటాయి, డార్క్ స్టెయిన్ తీసుకుంటాయి అనమాట. హెటిరోక్రోమటైజ్డ్ అంటే ఇన్యాక్టివ్ ఫామ్లో ఉంటాయి అన్నమాట బార్ బాడీస్. నెక్స్ట్, వాట్ ఈస్ క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్? సో క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే జనరల్గా జెనెటికల్ డిజార్డర్, ఇది క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అనేది ఒక జెనెటిక్ డిజీజ్ అనమాట, డిజార్డర్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మేల్స్ which occurs in males by trisomy 23rd pair. అంటే జనరల్గా 2 pairs ఉండాలి కదా, 23rd pair. సో 2 pairs ఉంటాయి, ఏ క్రోమోజోమ్ అయినా సరే పేర్డ్గా ఉంటాయి అనమాట. అంటే ఫస్ట్ క్రోమోజోమ్ పేర్గా ఉంటుంది అండ్ సెకండ్ క్రోమోజోమ్ పేర్గా ఉంటుంది, థర్డ్ క్రోమోజోమ్, అలా మొత్తం కూడా 23 pairs ఉంటాయి, 23 pairs ఉంటాయి. సో అలా 23rd క్రోమోజోము ఒకటి ఎక్స్ట్రా ఉన్నట్లయితే ట్రైజోమీ కండిషన్ అంటారు. 23rd క్రోమోజోమ్ ఎక్స్ట్రా ఉంటే 2 ఉండాలి కదా, 3 ఉంటాయి అన్నమాట. సో దాన్ని ట్రైజోమీ కండిషన్, దాన్ని క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అంటారు. సో ఏ క్లైన్ఫెల్టర్ మేల్ కన్సిస్ట్ ఆఫ్ అన్ ఎక్స్ట్రా X క్రోమోజోమ్ విత్ ద నార్మల్ XY. సో ఇక్కడ ఏమైంది, 23rd పేర్ ఏంటి, XY. సో ఇది మేల్స్లో జరుగుతుంది. మేల్ అంటే ఏంటి, ఒక X ఒకటి Y, అంటే ఒక X ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. సో అలా ఎక్స్ట్రా ఉండేదాన్ని ట్రైజోమీ కండిషన్ అంటారు. ఫైన్. సో సిమ్టమ్స్ ఇంక్లూడ్స్ hypogonadism, underdeveloped gonads and gynecomastia. Feminine sexual development is not suppressed completely. ఓకే, అంటే ఫీమేల్ సెక్స్ డెవలప్మెంట్ ఉంటుంది కదా, అది ఫుల్గా సప్రెస్ అవ్వదు అనమాట. మేల్స్లో ఏంటి, మేల్ క్యారెక్టర్స్ ఉండాలి, మేల్ గొనాడ్స్ డెవలప్ అయ్యి ఉండాలి. కానీ ఇక్కడ ఫీమేల్ గొనాడ్స్ సెక్షువల్ క్యారెక్టర్స్ అవన్నీ కూడా లైట్గా డెవలప్ అయ్యి ఉంటాయి అన్నమాట ఇలాంటి సిండ్రోమ్ ఉన్న వాళ్ళలో. నెక్స్ట్, వాట్ ఈస్ టర్నర్ సిండ్రోమ్? సో ఇక్కడ ఏమైంది, జనరల్గా ఇది టర్నర్ అల్లోజోమల్ డిజార్డర్ అనమాట, కాజ్డ్ ఇన్